రాజకీయాలు ఒకళ్ళకొకళ్ళు గౌరవం ఇచ్చుకుంటూ ఉంటే ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనంలాగా ఉంటుంది. కానీ క్రమంగా దిగజార్చుకుంటున్నారు. అందరూ చదువుకున్నోళ్ళే, అందరూ ధనవంతులే, అందరూ సొసైటీలో పేరున్నోళ్ళే. కానీ ఒకళ్ళని ఒకళ్ళు కుట్రపూరిత కళ్ళతో చూసుకుంటూ నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ గౌరవం తీసుకుంటూ రాష్ట్రం గౌరవం కూడా తీస్తున్నారు. ఎన్టీ రామారావు గారి విగ్రహం పార్లమెంట్లో పెట్టేటటువంటి సందర్భంలో లక్ష్మీపార్వతి సొంత భార్య అయినటువంటి లక్ష్మీపార్వతిని రానిలేదు, సొంత అల్లుడైనటువంటి చంద్రబాబుని కానీ ఇతర వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రానిలేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా రానిలేదు. అప్పుడు పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా ఉండేటప్పటికి తన తండ్రి విగ్రహాన్ని అక్కడ పెట్టించేటటువంటి రూట్లో చూశారు తప్పించి, అది ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ముఖ్యమైనటువంటి పార్లమెంట్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి నేతను పెట్టినప్పుడు అందరూ అక్కడ కనుక నివాళులు అర్పిస్తే అన్ని పార్టీల వాళ్ళు అట్లాగే పార్లమెంట్లో వాళ్ళందరూ గౌరవిస్తారన్నటువంటి ఆలోచన లేకపోవడం అన్నటువంటిది ఎలాంటి సంస్కారమో వదిలేద్దాం. ఇప్పుడు తాజాగా అరక్ కాఫీ స్టాల్ పార్లమెంట్లో పెట్టడానికి పర్మిషన్ ఇచ్చారు, పార్లమెంట్లో పెట్టారు. అరకు కాఫీ అని పేరు, అరకు పార్లమెంట్ సభ్యురాలు పిలవలేదు. ఎందుకు? అరకు పార్లమెంట్ సభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి తనుజారాణి, ఆమెను పిలవకుండా అక్కడ చేసుకొచ్చారు. అక్కడ మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ ఉన్నారు. అదేమో తెలుగుదేశం పార్టీ కార్యక్రమం, రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కదా. అన్ని పార్టీల ఎంపీలు, ఆంధ్రాకి సంబంధించిన ఎంపీలు ఎస్పెషల్లీ అక్కడ అరకు ఎంపీని అన్నా కూర్చోబెట్టి ఉండాల్సింది కదా, గౌరవంగా ఉండేది కదా. ఏమన్నా అంత మాత్రాన ఆవిడ అక్కడ కూర్చున్నంత మాత్రాన దేశ ప్రజలందరూ అర్జెంటుగా ఓట్లు ఆవిడకి వేసేస్తారు, లేకపోతే ఆమెను ప్రధానమంత్రిని చేసేస్తారా? కొంచెం ఆలోచించుకుంటే ఒకళ్ళనొకళ్ళు అవమానించుకునేటటువంటి క్రమంలో రాష్ట్రాన్ని అవమానించుకుంటున్నారు, మన పెద్దల్ని అవమానిస్తున్నారు, గౌరవం కోల్పోయేటట్టు చేసుకుంటున్నారు.